జూలై 26వ తారీఖునే వక్రించారు. అయితే ఈ వక్రించినా కానీ కొంచెం వెనక దృష్టి ఉంటుంది. అష్టమ స్థానాన్ని చూస్తూ ఉంటారు. ఆయుష్కారకుడు కాబట్టి శని ఏ రకమైనటువంటి అనారోగ్యాలు ఉన్నా అనారోగ్యాలన్నీ తగ్గిపోయి ఆరోగ్యం చేకూరే విధంగా ఉంటుంది. అటువంటి స్థానంలోకి శని గారు వచ్చారు. ఓకే. అలాగే వీళ్ళు లాభాల బాటలో ఉంటారు. అన్నదమ్ములతో సహాయ సహకారాల విషయంలో కూడా చాలా చాలా బాగుంటుంది. హ్మ్. ఇక రుణ భారాల విషయంలో అస్సలు ఆలోచించక్కర్లా, రుణాలు తగ్గిపోతాయి. ఓకే. రాశిలోనే గురువు గారు ఉన్నారు. ఈ రాశి ఉచ్చ రాశి హ్మ్. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. ముఖవర్చస్సు పెరుగుతుందండి. ఓకే. గురువుగారే సాక్షాత్తు గురువుగారే రాశిలో ఉన్నారు. హ్మ్. ముఖవర్చస్సు పెరుగుతుంది. మాట పరపతి బాగుంటుంది. కొంచెం ఉన్నత స్థితికి వెళ్తారు. ధనాదాయం బాగుంటుంది. అలాగే ఏదైనా విద్య చదువుకోవాలి అనుకుంటే చాలా ఎక్సలెంట్‌గా వీళ్ళు ఆ విద్యలో ముందరికి వెళ్ళిపోగలుగుతారు. హ్మ్. లాంగ్వేజెస్ బాగా నేర్చుకుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. పెళ్లి కాని వారికి వివాహం అయ్యేటటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. స హ్మ్. సంతానం చాలా బాగుంటారు. విదేశీ యానాలకు అవకాశం ఉంటుంది. ఒకటేమిటండి, గురువుగారు రాశిలో ఉన్నారు అంటే సమస్తమైనటువంటి రాజభోగాల్ని ఇచ్చేస్తారు. హ్మ్. చాలా లలిత కళలలో పెద్దపీట వేస్తారు. ఆదాయం పెరుగుతుంది. మనిషికి పరపతి పెరుగుతుంది. ఎన్నో విధాలుగా బాగుంటుంది కాబట్టి ఈ ఆగస్టు నెల అంతా కూడా కర్కాటక రాశి వారికి తిరుగులేని విధంగా